రేషన్ కార్డుదారుల ఈకేవైసీ గడువు రేపటితో ముగియనుంది. తెలంగాణ వ్యాప్తంగా 30% పైగా లబ్ధిదారులు బయోమెట్రిక్ చేయించుకోలేదు. ప్రత్యేకించి జీహెచ్ఎంసీ పరిధిలో ఇంకా 20% కార్డుదారులు ఈకేవైసీ చేయించుకోలేదు. ఆగస్టు 1వ తేదీ నుంచి 3 మాసాల రేషన్ బియ్యం కోటా ఇచ్చేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్న వేళ ఇప్పటి వరకు ఈకేవైసీ చేయించుకోని కార్డుదారులు కనీసం రేపు సాయంత్రంలోగా విధిగా బయోమెట్రిక్ చేయించుకోవాలని సూచిస్తోంది. ఇక ఆధార్ కార్డు తీసుకుని రేషన్ దుకాణానికి వెళ్తే కేవలం 10 సెకన్లలో పూర్తవుతుంది. ఈకేవైసీ చేయించుకోకపోతే క్షేత్రస్థాయిలో చౌక ధరల దుకాణాల్లో డీలర్లు రేషన్ పంపిణీ నిలిపివేసి అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. లేదా రేషన్ కార్డు డియాక్టివేట్ అయ్యే ప్రమాదం ఉంటుందని పౌర సరఫరాల శాఖ అధికారులు అంటున్నారు. మరిన్ని వివరాలని మా ప్రతినిధి మల్లిక్ అందిస్తారు. పవన్ జాతీయ ఆహార భద్రతా పథకం కింద రేషన్ కార్డు కలిగిన ప్రతి అర్హుడికైన సభ్యుడికి సంబంధించి ఈకేవైసీ తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రతి రేషన్ కార్డు అర్హత కలిగిన ప్రతి సభ్యుడు కూడా కేవైసీ చేయించుకోవాలి. లేని పక్షంలో రేషన్ సరఫరా నిలిపివేసే అవకాశం ఉంది, లేదా కార్డు డీయాక్టివేట్ అయ్యే ప్రమాదం కూడా పొంచి ఉంది. ఈ క్రమంలో తెలంగాణ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున అంటే గత నెల 31వ తేదీ నుంచి ఇవాల్టి వరకు కూడా పెద్ద ఎత్తున పౌర సరఫరాల శాఖ ప్రచారం చేపట్టింది. కానీ క్షేత్రస్థాయిలో ఆశించిన సత్ఫలితాలు రాలేదు. 100% ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉండగా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 70% మాత్రమే ప్రక్రియ పూర్తయింది. రాజధాని జీహెచ్ఎంసీ పరిధిలో చూసుకుంటే 80% మాత్రమే పూర్తయింది. అలాగే రంగారెడ్డి జిల్లాలో 70% మాత్రమే పూర్తయింది. ఖమ్మం జిల్లాలో కూడా 83% మాత్రమే పూర్తయింది. ఇలా జిల్లాల వారీగా పోలిస్తే కూడా చాలా చోట్ల కాస్త వెనకబడిందని చెప్పవచ్చు. అయితే అర్హత కలిగిన ప్రతి కార్డులో పేరు ఉన్న ప్రతి సభ్యుడు కూడా ఈ కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలి. అయితే మొదటి నుంచి కూడా పౌర సరఫరాల శాఖ విస్తృతమైన ప్రచారం చేసింది. తక్షణమే ఇప్పటికైనా చేయించుకోకపోతే తక్షణమే సమీపంలో ఉన్న రేషన్ కార్డు దుకాణానికి వెళ్ళి అక్కడ ఆధార్ కార్డు తీసుకెళ్ళి బయోమెట్రిక్ లేదా వేలిముద్రలు లేదా కంటి కనుపాపల ద్వారా బయోమెట్రిక్ చేయించుకోవాలని చెప్తున్నారు. లేని పక్షంలో ఆ కార్డు యొక్క నిలిపేసే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. ఇటీవల కాలంలో పౌర సరఫరాల వ్యవస్థలో ఒక పారదర్శకత తీసుకురావాలన్న ఉద్దేశంతో అర్హుడైన కుటుంబానికి మాత్రమే ఒక రేషన్ అందాలని చెప్పి అన్నది ఒక కేంద్ర ప్రభుత్వం లక్ష్యం. ఆ లక్ష్యంలో భాగంగా ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నారు. అయితే ప్రత్యేకించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత నెల రోజులుగా ఈ ప్రక్రియ సాగుతున్నప్పటికీ అధికారులు అంటే సాధారణంగా 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మాత్రమే రేషన్ పంపిణీ చేస్తారు. అలాంటిది ఈసారి ఈ నెల మొత్తం కూడా మన చౌకధరల దుకాణాలు తెరిచే ఉంచారు. అయితే ఎక్కడా కూడా ఆశించిన సత్ఫలితాలు రాలేదు. ఎందుకంటే ఈ నెల అంటే గత దేశవ్యాప్తంగా చూస్తే ఎల్నినో ప్రభావంతో అలాగే గోడౌన్ల నిండా బియ్యం నిల్వలు పేరుకుపోవడం దృష్ట్యా అన్ని కారణాలు దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఈసారి 3 నెలల కోటా ఒకేసారి ఇవ్వాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకుంది. రేపు అంటే 1వ తారీఖు ఆగస్టు 1 నుంచి నెల మొత్తం 31వ తేదీ వరకు కూడా ఈ యొక్క రేషన్ పంపిణీ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో అన్ని చౌక ధరల దుకాణాలకు బియ్యం నిల్వలు చేరుకున్నాయి. అయితే ఈ పంపిణీకి సంబంధించి ఎలాంటి ఆటంకం జరగకుండా ఉండాలంటే ముందుగా ప్రతి ఒక్కళ్ళు కూడా కేవైసీ చేయించుకోవాలి అని చెప్పి పౌర సరఫరాల శాఖ విస్తృతమైన ప్రచారం చేస్తుంది. కనీసం ఇప్పటికైనా రేపు సాయంత్రంలోగా ప్రతి ఒక్కరూ ఇప్పుడు వెనకబడ్డ వాళ్ళు వెళ్ళి చేయించుకోవాలని చెప్పి సూచిస్తుంది. లేని పక్షంలో కార్డు ద్వారా అందాల్సిన రేషన్ ఆపేయవచ్చు, లేదా కార్డు డీయాక్టివేట్ కావచ్చు. ఇటీవల కాలంలో కొంతమంది చనిపోయిన వాళ్ళ పేర్లు కూడా ఈ కార్డులో ఉన్నాయి. అలాంటి వాళ్ళకు కూడా ఈ అధికారులు సూచించినట్టయితే వాళ్ళ పేర్లు తొలగిస్తారు. అలాగే కొత్త సభ్యులు కూడా జాయిన్ చేసుకోవాలంటే కూడా ఆ క్రమంలో పాస్బుక్లో జాయిన్ చేస్తారు. ఇలాంటి పరిణామాలను కూడా ప్రజలు సహృదయంతో అర్థం చేసుకొని సహకరించాలని చెప్పి పౌర సరఫరాల శాఖ సూచిస్తుంది. ఓవర్ టు యూ.